ఒక చదువుకున్న నిరుద్యోగికే తెలియట్లేదు. హ్మ్. ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి, ఇన్ని రకాలుగా బతకొచ్చు అనేది. హ్మ్. సో, కామన్ మ్యాన్‌కి, రైతులకి వీళ్ళందరికీ ఎట్లా తెలుస్తుంది? మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఇయర్‌లో, హ్మ్. ఐ థింక్ ఈ ఇయర్, లాస్ట్ ఇయర్‌లో అవును. 145 క్రోర్స్ ఓన్లీ తెలంగాణకి కేటాయించింది. హ్మ్. ఓన్లీ హార్టికల్చర్ బేస్ మీద అవును. ఉద్యానవన పంటలను ఇంకా ఇంప్రూవ్‌మెంట్ చేయడానికి. హ్మ్. ఒక్కొక్క డిస్ట్రిక్ట్‌కి 4.5 క్రోర్స్ అలొకేట్ చేసింది. అవును. అది ఎప్పుడొస్తుంది? దాన్ని ఎవరు వినియోగించుకుంటారు? మాకెలా తెలియాలి? ఇప్పుడు స్టూడెంట్స్‌కే తెలియట్లేదు. ఇన్ని ఇన్నోవేషన్స్ ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఓన్‌గా స్టార్టప్ చేసుకోవచ్చనేది. హ్మ్. సో, మెయిన్‌గా రైతులు ఉన్నారు. హ్మ్. రైతులు ఎలా తెలుసుకుంటారు? స్టూడెంట్స్‌కి ఎలా తెలియాలి దీని గురించి? ఇది అంటే యాక్టివిటీ ఆల్రెడీ ఇనిషియేటివ్ అయిపోయింది. ఓకే. మీన్స్ స్టేట్ గవర్నమెంట్ గాని, సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ప్రోయాక్టివ్‌లో ఉన్నారు. ఓకే. క్లస్టర్స్ అని ఒక్కొక్క మీన్స్ అంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. వన్ ప్రోడక్ట్ ఫర్ వన్ డిస్ట్రిక్ట్. ఏ సూటబుల్ అయితే ఆ డిస్ట్రిక్ట్ అంటే ఒక యొక్క డిస్ట్రిక్ట్‌కి ఒక ప్రోడక్ట్ ఉండాలి యూనిక్‌గా. ఓకే. అది ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు మన జిల్లాల్లో ఒక జిల్లాకి మీన్స్ హార్టికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారనుకోండి. హార్టికల్చర్ ఆఫీసర్స్ అవగాహన ఇస్తూనే ఉన్నారు. ఓకే. గ్రాడ్యుయల్లీ మన తెలంగాణలో ఏంటంటే వరి ప్రధాన ప్రదేశం. ఓకే. ఎప్పుడు వరి పండిస్తూనే ఉంటారు. అవును. ఈ ఫార్మర్స్‌ని వరి నుండి హార్టికల్చర్‌కి కన్వర్ట్ చేయాలి. ఓకే. సో, వరి నుండి హార్టికల్చర్‌కి కన్వర్ట్ చేయాలంటే మామూలు విషయం కాదు. సో, ఎవరైతే గవర్నమెంట్‌లో రిక్రూట్‌మెంట్ అయ్యారో, మా స్టూడెంట్స్ నుండి కూడా ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ హార్టికల్చర్ ఉంటారు. ఆఫీసర్స్ మా కాలేజీ నుండి ఓకే. వచ్చిన విద్యార్థులేంటంటే, హార్టికల్చర్ మీద అవగాహన అనేది ఇవ్వడం జరిగింది. గ్రాడ్యుయల్లీ ఆయిల్ పామ్ కన్వర్షన్ అనేది జరిగింది. రైస్ ఈ నుండి మధ్యలో ఎక్కువ హ్మ్. చాలా చోట్ల చాలా హెక్టార్‌లో అంటే ఏదైనా ఒక మార్పనేది ఒక రోజులో అయ్యేది కాదు. మనం చూస్తూ ఉంటాం. ఎగ్జాక్ట్‌లీ. సో, కొన్ని లక్షల హెక్టార్‌లో ఆయిల్ పామ్ అనేది విస్తీర్ణం అయింది. దీని మీద పాపం పిల్లలు మీన్స్ హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలు తక్కువున్నప్పటికీ, వాళ్ళ మీద ప్రెషర్ ఉన్నప్పటికీ, సో, ఈ ఎక్స్‌టెన్షన్ వర్క్ అనేది ఎక్కువ చేస్తున్నారు. ఓకే. మనం విస్తరించాలి. సో, గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా చాలా వర్క్ చేస్తున్నారు. ఓకే. ఎవరు వర్క్ చేయట్లేదని కాదు. సో, మీకు ఆ! ఈ హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో ఉండొచ్చు. ఈ అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న అగ్రికల్చర్ ఎంప్లాయీస్, ఉద్యోగులు చాలా వర్క్ చేస్తున్నారు. చాలా వర్క్ చేస్తున్నారు. చాలా వర్క్ చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఫుల్ సపోర్ట్ ఉంది. ఫుల్ సపోర్ట్ ఉంది. అండ్ ద అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అండ్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి పనిచేస్తున్నారు. ఓకే. ఏ స్కీమ్ ఉన్నా సెంట్రల్ నుండి వచ్చినా కూడా స్టేట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ అయినా దాని మీద వర్క్ చేస్తున్నారు. వర్క్ చేయకుండా మనకి ఇంత పురోగతి ఉండదు. అదే. అదే సార్.